వీరు నారాయణ భక్తులైన నారదులు. ఈయనే ఆనాడు దస్యుల నుంచి మమ్మల్ని కాపాడి తగిన హెచ్చరికనిచ్చారు. వీరి వెంట వచ్చిన వారు వీరి బాల్యమిత్రులు పర్వతముని. మునివర్యులకు దమయంతి ప్రణామం. శుభమస్తు. నీ భవిష్యత్తు ఉజ్వలం కావాలి. మునివర్య, నా గతం ఉజ్వలమైనది, వర్తమాన కాలము ఉజ్వలంగానే ఉంది, భవిష్యత్తు ఉజ్వలమే అవుతుంది కదా. ఏదైనా కొత్త విషయం చెప్పండి మునివర్య. ఏమన్నారు రాజకుమారి? ఏముంది, మీరు తపోనిధులు, మేము గుణనిధులం అన్నట్టు మీరు ఈ కథను విన్నారా? ఏమిటో ఆ కథ? వినండి. ఒకానొక మునీసుడు మరొక మునిని ప్రశ్నించాడట, గణనం అనేది దేనితో ఆరంభం అవుతుంది అని. 1 నుంచి కదా అన్నాడట. రెండో ముని, మొదట ముని మళ్ళీ ఇలా ప్రశ్న వేశాడట, గణనం దేనితో సమాప్తమవుతుంది, చివరి సంఖ్య ఏమిటి అని. రెండో ముని చెప్పలేకపోయాడట. ఆయన మొదట మునినే మళ్ళీ అడిగాడట, నీవే చెప్పవయ్యా, గణనంలో చివరి సంఖ్య ఏమిటి అని. అయితే అప్పుడు మొదట ముని అన్నాడు కదా, అదేదో నాకు తెలిస్తే నిన్నెందుకు అడుగుతానయ్యా అన్నట్ట. మా పుత్రికకు వినోదం ఇష్టం, నవ్వుతూ నవ్విస్తూ ఉంటుంది. పితాశ్రీ, ఈ మునీశ్వరులిద్దరూ మనకు ఆదరణీయులైన అతిథులు. వీరికి సదుపాయాలన్నీ మనం తగిన రీతిలో ఏర్పాటు చేయాలి. అవశ్యం, అవశ్యం. వీరి ఆతిథ్యపు బాధ్యతని నేను నీకు ఒప్పగిస్తున్నా దమయంతి. పితాశ్రీ, తమ ఆశీర్వాదం ఉంటే నేను ఏ బాధ్యతనైనా నిర్వర్తించగలను. విచ్చేయండి మునీశ్వర, తమకు అతిథి గృహం చూపిస్తాను. విచ్చేయండి. ఈ మహర్షులిద్దరూ మనకు ముఖ్య అతిథులు. వీరికి సదుపాయాలన్నీ పూర్తిగా జరిగేలా చూడండి. ఏమాత్రం పొరపాటు జరిగినా మహారాజు కఠినంగా శిక్షిస్తారు. తమ ఆజ్ఞలన్నింటినీ శిరసావహిస్తాం రాజకుమారి. వెళ్ళు. రండి మునివర్య. నారద మునివర్య, ఇదే తమ శయన మందిరం. మీరిక్కడ విశ్రమించండి. మీకే వస్తువు అవసరం అనిపించినా మా సేవకులను ఆదేశించండి. వారు తమ ఆదేశాన్ని వెంటనే పాటిస్తారు. మునివర్య, మీరు విశ్రమించడానికి మరొక మందిరం ఏర్పాటు చేశాం. మీరు నా వెంట రండి. రాజకుమారి, రాజకుమారి, మీరు అనవసరంగా శ్రమ పడుతున్నారనిపిస్తోంది. నేను తపస్విని, నారాయణ భక్తుణ్ణి. నేను ఒకే స్థలంలో ఉండడము, నివసించడం అనేది సంభవం కానేరదు. తపస్సు చేసుకునే వారికి ఇది అనుచితం సుమా. ఈ రాజభవనంలో ఉండడం, భోగభాగ్యాలను అనుభవించడం అనేది మా తాపసులకు చాలా నిషిద్ధం కూడా. రాజకుమారి, మమ్మల్ని వెళ్ళనివ్వండి, అదే ఉచితం కూడా. మిత్రమా నారద, నీకేమిటి కష్టం? నారద మునివర్య, మీరొక తపస్వి, గృహస్థు కారు. మీకు కొన్ని నియమాలు, నిబంధనలు, ఆచారాలు ఉండవచ్చు. వాటి గురించి రాజభవనంలో ప్రవేశించే ముందుగానే ఆలోచించుకుని నాకు చెప్పి ఉంటే మిమ్మల్ని సంతోషంగా వెళ్ళిచ్చేదాన్ని. కానీ ఇప్పుడు మీరు మాకు అతిథులు అయిపోయారు కదా. ఇప్పుడిక మీరు ఇక్కడి నుంచి వెళ్ళలేరు మునివర్య. తమరి నారాయణ భక్తిని, తమ వైరాగ్య భావాలను ఎవరు లాక్కోరు. మీరు మీ వైరాగ్యాన్ని కోల్పోకుండా ఈ రాజభవనంలోనూ నారాయణ భక్తి నిలుపుకోవచ్చు మునివర్య. ఈ విపరీతమైన ప్రతికూల పరిస్థితుల్లో
అది సాధ్యమా రాజకుమారి? ఒక మహత్తరమైన సత్యం మర్చిపోరాదు మునివర్య. నిష్టగల భక్తుడికి పరీక్ష ప్రతికూల వాతావరణంలోనే జరుగుతుంది. ఏమైనా నేను మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళే ఆలోచనలోనే ఉన్నాను. మీరిలా మాటి మాటికి వెళ్లే మాట ఎత్తుతూ నా హృదయాన్ని గాయపరుస్తున్నారు మునివర్య. దయచేసి ఇక మీరు విశ్రమించండి. నారాయణ నారాయణ. మునివర్య, ఇది తమరి శయన మందిరం. మీరిక్కడ విశ్రమించవచ్చు. మునివర్య, మీరు నేటిదాకా మునుపెన్నడూ కూడా కన్య, స్త్రీ, ఎటువంటి మహిళను చూడలేదా? లేదు లేదు, అటువంటిదేమీ కాదు. నాకేమో అలాగే అనిపిస్తోంది. నేను ఇప్పుడే ఒక 25 మంది అమ్మాయిలను పిలిపిస్తాను. రాత్రంతా వాళ్ళని చూస్తూ కూర్చోండి. ఏమాగ్య రాకుమారి? వసుధా, నర్తనశాలకు నీవు వెళ్ళి కమల, విమల, అమల, గుణవతి, అరుంధతి, జ్యోత్స్న, సునంద, సుప్రియ, పద్మ అందరినీ వెంటనే పిలుచుకురా. వద్దు రాజకుమారి, వద్దు. అవును పర్వతముని, అవును. సునంద, భావన, చిత్ర, రాధ, ఉషా, లత, భారతి వీరందరినీ త్వరగా పిలుచుకురా. రాజకుమారి, ఏం చేయమంటున్నారు? అలా చేయకండి. చెయ్యవద్దా? అయితే సరే, చెయ్యనులేండి. ఇక మీరు విశ్రమించండి. నాకు సెలవివ్వండి. ప్రణామం. రాకుమారి దమయంతి, నేనెప్పుడూ కూడా ఊహించనైనా ఊహించలేదు. ఇలా అలంకరించిన భోగభాగ్యాల మందిరంలో విశ్రమిస్తానని నేనెన్నడూ అనుకోలేదు. మరి నా అదృష్టమే నన్నిలా నీ వద్దకు లాక్కొచ్చిందని అనుకుంటాను. ఇకపై చూడాలి, ఈ నా అదృష్టం, నా అదృష్టరేఖను లిఖించిన ఆ విధాత ఇక ఏమేం అద్భుతాలు చూపిస్తారో. నారాయణ నారాయణ. ప్రణామం మునివర్య. ఎక్కడికి వెళ్ళిపోయారు అతిథిదేవా? తమరెళ్ళినప్పటి నుంచి మా రాకుమారి దమయంతి అన్నపానాదులు మానివేసింది. అంతే, కన్నీరు కారుస్తూ కూర్చుంది. నేను తిరిగే బైరాగిని. ఏ ఒక్క స్థలంలోనూ నిలకడగా ఉండలేను. దయచేసి రాకుమారికి చెప్పండి, ఆమె నా కోసం దుఃఖించరాదు. దుఃఖం ఆమెకు తప్పటం లేదు. నేను ఇప్పుడే వెళ్ళి మీరు వచ్చేసారని ఆమెకు చెబుతాను. ఆమె దుఃఖం ఉపశమిస్తుంది. నారాయణ నారాయణ. పర్వత, మిత్రమా, ఏమిటి ఆలోచిస్తున్నావు? నారదా, నారదా, మిత్రమా నారదా, నీవెక్కడికి వెళ్ళావు? నీవు లేకుంటే ఈ భవనం చిన్నబోయిందనిపించింది. ఎక్కడికి వెళ్ళావని మాత్రం నన్ను అడగబోకు. మరి ఏమడగాలి? నువ్వెందుకెళ్ళావు అని అడుగు. నీవెందుకెళ్ళావనేది నాకు తెలిసిన సంగతే. కానీ ఎవరికైనా అతిథివై ఉండగా ఈ విధంగా అదృశ్యమైపోవడం శోభస్కరంగా లేదు. ఏది ఏమైనా నీవు నీ మిత్రుడి కోసం తప్పక తిరిగి వస్తావని నాకు మాత్రం నమ్మకం ఉంది. తమరు నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళారు మునివర్య? ఇప్పుడు ఇలా అడగడం వల్ల మీకు లాభం ఏమిటి? నేను తిరిగి వచ్చేసాను కదా. మీ మిత్రుడు పర్వతముని నాకు చెప్పారు, మీరు సంగీత విద్వాంసులట, మంచి గాయకులు కూడానట. ఈ సంగతి మరి నాకు చెప్పనే లేదే.
మా పర్వతుడు కూడా సంగీతంలో పారంగతుడే. ఇతడు నాకన్నా తక్కువేమీ కాదు సుమా. మేమిద్దరం ఒకే గురువుకు శిష్యులం. మునివర్య పర్వత, మీరీ సంగతి నాకు చెప్పలేదే? స్వోత్కర్ష చేసుకోవడం ఉచితం కాదు గదా. మన గుణగణాలు తెలియాలంటే గుణాలన్నిటినీ తెలిసిన పారంగతులే విలువ కట్టాలి. మీరిద్దరూ విద్వాంసులే. మీ పాట గనుక వినిపిస్తే నేను నా విచారాన్నంతా మర్చిపోగలను. ఇప్పుడు కాదు, మరొకసారి. అవును, ఇప్పుడు సమయము కంఠము అనుకూలంగా లేవు. ఆ. మరెప్పుడో కాదు, రేపే మహారాజు సమక్షాన మీరిద్దరూ మీ సంగీతాన్ని వినిపించాలి. అది విని మేమెంతో ఆనందిస్తాము. ఏమిటి ఆలోచిస్తున్నావు మిత్రమా? అదే ప్రశ్న నేను నిన్నడగాలనుకున్నాను. నీవేం ఆలోచిస్తున్నావు? నిజం చెప్పడానికి సంకోచం ఎందుకు? ఆ? నేను రాకుమారి దమయంతి గురించి తప్ప ఇంకేమీ ఆలోచించే పరిస్థితిలో లేను. రేయింబవలు అనుక్షణము ఆమె గురించే నా ఆలోచనలన్నీ. నా కళ్ళ ఎదుట ఎప్పుడూ ఆమె కనబడుతుంది. నారాయణ నారాయణ. మరి ప్రస్తుతం నీ కళ్ళ ముందు ఎవరు కనపడుతున్నారు? నేను కనపడుతున్నానా లేదా? మిత్రమా, హాస్యాలొద్దు. నారాయణ నారాయణ. బాగుంది, చాలా బాగుంది. నీవు ప్రేమించవచ్చు కానీ నేను హాస్యాలాడకూడదా? ప్రేమ మిత్రమా, నాకిప్పటికీ ఒక సంగతి అర్థం కాలేదు. ఆమె నిన్ను ఎక్కువ ప్రేమిస్తోందా లేక నన్నా? మిత్రమా, ఏ స్త్రీ అయినా ఒకేసారిగా ఇద్దరు పురుషులను ప్రేమించగలదంటావా? అలా చేయడం అయితే అసాధ్యమే. అయితేనా? అయితే ఏమిటి? అయితే కాదు, ఖచ్చితంగా సాధ్యం కాదు. ఎవరైనా స్త్రీ అలా చేస్తోందంటే అది ప్రేమ కాదు, అది ఒట్టి బూటకమన్నమాట. నారాయణ నారాయణ. మిత్రమా నారదా, మనం ఇప్పుడు పిడకల వేటలో పడ్డట్టున్నాం. అయితే ఇక రామాయణంలోకి రా. ఇక చెప్పు, ఏం చెప్పదలిచావు? ఏముంది, ఆ రాకుమారి దమయంతి మనిద్దరిలోనూ ఎవరిని ప్రేమిస్తోంది అని. తెలివైన వారికి సూచనప్రాయంగా చెబితే చాలు అంటారు. నేను అదే విన్నాను, తెలుసుకున్నా కూడా. అయితే నీ విధి కూడా గమనించే ఉండాలే. ఆమె నా వియోగం కలగ్గానే కన్నీరు కార్చిందా? లేదే. లేదా? నారాయణ నారాయణ. ఆమె నన్ను ఇలా ప్రేమించి తన మనసును కష్టపెట్టుకోవాలని నాకేం లేదు. ఆమె నిన్నే ప్రేమించాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఆమె అన్ని విధాలా నీది కావాలనే నా కోరిక. నిజంగానా మిత్రమా? ఈ నారదుడు ఎప్పుడైనా అబద్ధం చెప్పగా నీవు విన్నావా? నా మాటలపై నమ్మకం లేదా? నిన్ను నేను నాకన్నా కూడా ఎక్కువగా నమ్ముతాను. నేను కూడా నీ వద్ద ఎన్నడూ మనసులోని మాట దాచుకోను. అలాగే ఉండాలి సుమా. అయితే మాట ఇవ్వు, నీవు కూడా నా వద్ద నీ మనసులోని మాట దాచరాదు. మనమిద్దరం రేపు గానం చేద్దాం. రాకుమారి సమక్షంలో మన సంగీత కళను ప్రదర్శిద్దాం. ఆమె హావభావాలను పరిశీలిస్తే మనకు తెలిసిపోతుంది ఆమె ఎవరి వైపు మొగ్గు చూపుతోందో. అమ్మా దమయంతి, నీవి సంగీత కార్యక్రమమైతే ఏర్పాటు చేశావు, కానీ దాని వివరాలేమీ చెప్పలేదు. ఈ సంగీత కార్యక్రమంలో పాల్గొంటున్న వారెవరు? కేవలం నారద మహర్షి, పర్వతమునీశ్వరుడు. అంతేనా? ఇద్దరు గాయకులు మాత్రమేనా? అమ్మా, వీరిద్దరూ గొప్ప విద్వాంసులు, సంగీత విశారదులు కూడా. మరి పుత్రి, ఈ సంగీతానికి ఆధారం, ఇతివృత్తము ఏమిటి? సంగీతం ఎంతో విశాలమైనది కదా. అది ధరిత్రి నుంచి ఆరంభమై ఆకాశం దాకా, తూర్పు నుంచి ఆరంభమై పశ్చిమం దాకా వ్యాపించి తన ఇతివృత్తాన్ని సమకూర్చుకుంటుంది. రాకుమారి, మీరు ధన్యులు. సంగీతానికి మూలాధారం ఏమిటో మీకు తెలుసు. మీరు సంగీతం అనేది ఎంతో విశాలమైనదని అన్నారే, దానికి మూలాధారం భక్తియే సుమా. క్షమించాలి మిత్రమా నారద, సంగీతానికి మూలాధారం భక్తి కాదు, ప్రేమ, సౌందర్యము కూడా. కాదు పర్వత, కాదు. భక్తి వల్ల శక్తి,
ఆ శక్తి వల్ల సృష్టి నిర్మాణము అవుతాయి. ప్రేమ లేని భక్తి, సౌందర్యమే లేనట్టి శక్తి నిరర్ధకం కావా మిత్రమా నారద? బహుశా నీకు భక్తి యొక్క అలౌకిక ఆనందం అంటే ఏమిటో తెలియదేమో పర్వత. ఈ తర్క వితర్కాలకు అంతం లేదు మునివర్య. ఇంతకన్నా మంచి పని తమరు తమ గీతాన్ని, సంగీతంలోని ప్రావీణ్యాన్ని తక్షణం ప్రదర్శించటమే. భక్తిలోనే శక్తి కలదు, శక్తియే లోకం. ఓ భక్తిలోనే శక్తి కలదు, శక్తియే లోకం. భక్తితోనే భయములు అన్ని తొలగిపోవునుదా. భక్తిలో సౌందర్యమంతా కలదు మునివర్యా. హే భక్తిలో సౌందర్యమంతా కలదు మునివర్యా. అందమంటే జగతిలోనే ప్రేమకే పూజ. భక్తిలోనే శక్తి కలదు, శక్తియే లోకం. హే భక్తిలో సౌందర్యమంతా కలదు మునివర్యా. భగవంతునిపై నిలిపిన భక్తి రోజును కష్టములన్నీ సంచరించును, హర్షము నిండా వెలుగగ దశ దిశలన్నీ. సౌందర్యముతో తనువు మనసు యౌవన రాగము పాడ. చూసిన కన్నులు ధన్యము కావా, సౌందర్యము నడయాడ. ధన్యులు పొందగ ఆ జనులంతా భక్తిని బహుమతిగా. భక్తిలోనే శక్తి కలదు, శక్తియే లోకం. భక్తిలో సౌందర్యమంతా కలదు మునివర్యా. ఏకాగ్రతతో మనసును నిలిపి ధ్యానము చేసిన వారే, భక్తి శ్రద్ధతో ఆధ్యాత్మికము సుఖమును పొందినవారు. ఆధ్యాత్మికమౌ సుఖములు తుచ్చము, భౌతిక సుఖములే మేలు. జీవితమంతా ప్రేమ భావము చేయును జీవనదానం. భక్తితోనే కల్మషమంతా కనుమరుగాయనుగా. భక్తిలోనే శక్తి కలదు, శక్తియే లోకం. భక్తిలో సౌందర్యమంతా కలదు మునివర్యా. సర్వము మిథ్యా, సత్యమొక్కటే భగవంతునిపై భక్తి. సౌందర్యమునే ఆరాధించిన కలుగును మనసుకు ముక్తి.
భక్తి అభయము భక్తి అజేయం భక్తి సుకృత్యము ప్రేమయ జీవం భక్తియ తనివి ప్రేమయ సృష్టి భక్తి భావన ప్రేమ కామన భక్తి అజరము ప్రేమ అమరము భక్తి నిత్యము ప్రేమ సత్యము భక్తి పవిత్రము ప్రేమ సృజనము భక్తి నిశ్చలం ప్రేమ సబలము భక్తి సర్వము ప్రేమ స్వర్గము అద్భుతం నారద మునీంద్ర, అత్యద్భుతం, సర్వశ్రేష్టం. తమ భక్తి భరిత గానంతో, తమ ఆలాపనలతో మమ్మల్నందరినీ మైమర్పించి వేశారు. మాకందరికీ అనిపిస్తోంది ఇది గానం కాదు, ఇవి మీ ఆత్మలు పలికించిన స్వరాలే. పర్వత మునీంద్ర, మీ గానము, మీ వీణా వాదనము ఎంతో అద్భుతం. మీరేమీ నిరాశపడవలసిన అవసరమే లేదు. మీరిద్దరూ బహుమతి పొందటానికి అర్హులే. రాజా, ఇటువంటి బహుమతులన్నీ గృహస్థులకైతే పనికొస్తాయి. మేము వీటినేం చేసుకుంటాం? అవును మహారాజా, ఇటువంటి బహుమతులేవి కూడా మాలాగా తపస్సు చేసుకునే వారికి ఉపయోగకరం కావు. వీటిని తీసుకోమని మిమ్మల్ని బలవంత పెట్టము. కానీ ఇప్పుడు నేను ఇవ్వదలిచిన దాన్ని మాత్రం నిరాకరించకుండా స్వీకరించి తీరవలసిందే. ఏమిటి? వీణుల విందుగా మా మనసును అలరించిన సంగీతం పాడినందుకు ధన్యవాదాలు. రాజా, మిమ్మల్ని సంతోషపెట్టాం, మాకు సంతోషం కలిగింది. మాదో విన్నపం ఆలకించండి. చెప్పండి మునివర్య. రాజా, ఇక మేమిద్దరము బయలుదేరడానికి తమరు అనుమతించండి. మా వంటి తాపసులు రాజభవనాల్లో కాలం గడపటం ఉచితం కాదు. లేదు లేదు, నేను మీ ఇరువురిని వెళ్ళిపోనివ్వను. మునీంద్రులారా, నేను మా పుత్రిక యొక్క కోరికకు విరుద్ధంగా ఏదైనా జరగడం అనేది ఊహించనైనా లేను. పైగా మీరిక కేవలం మా అతిథులుగా ఉన్నారని లేము, మాతో సమానంగా ఈ భవనంలో నివసిస్తున్నారు. అందువల్ల ఇక ఇక్కడి నుంచి వెళ్ళే ఆలోచన మానుకోండి. మరి మీకు చేసిన అతిథి మర్యాదల్లో మా వల్ల ఏదైనా లోపము, పొరపాటో కనుక జరిగి ఉంటే మాకు చెప్పండి, సరిదిద్దుకుంటాము. ప్రణామం మునివర్య. తిరగడం ఆపి భోజనం చేయండి. భోజనమా? అవును మునివర్య, ఈ మృష్టాన్నము పిండి వంటలు నా చేత్తో చేశాను. ఇవన్నీ మీకోసమే చేశాను. మీరు ఇవన్నీ కూడా రుచి చూసి నాకు చెప్పాలి, నాకు పాకశాస్త్ర ప్రావీణ్యం ఉందో లేదో. కానీ మీరు నా కోసం ఇంత శ్రమ పడ్డారెందుకు అని. నా సంతోషం, నా ఆనందాన్ని మీరు శ్రమ అంటారే? మీకిలా భోజనం పెడితే నాకేదో సంతృప్తి, ఏదో ఆనందము కలుగుతాయి. అదేమిటో ఊహించడం కూడా మీ వల్ల కాదు. నేను ఊహించనివన్నీ కూడా ఇప్పుడు జరగడం చూస్తున్నాను రాకుమారి. మీరింతగా సంకోచిస్తున్నారెందుకు మునీంద్ర? మీరిలాగే గనక సంకోచపడుతూ ఉంటే నేను దగ్గర కూర్చుని మీ చేత తినిపించవలసి ఉంటుంది సుమా. మిత్రమా, పర్వత, అక్కడ ఏం చేస్తున్నావు? ఇలారా, నా వద్దకు రా. నా వద్దకు వచ్చి కూర్చుని నాతో భోజనం చేయి, సరేనా? అతన్ని పిలు. మునివర్య పర్వత, మీ భోజనం మీ మందిరానికి పంపించాను. ఇది నారదుల వారి భోజనం. పర్వత, ఆగు పర్వత. పర్వత, పర్వత.
దినదినానికి రాకుమారి దమయంతి యొక్క ప్రేమ పాశంలో చిక్కుకుపోతున్నావు. ముల్లోకాల్లో స్వేచ్ఛగా తిరిగే నారదుడికి ఈ గతి పట్టిందంటే అది వరం యొక్క ఫలితమో లేక ఆ వరమే శాపమో? నారదా, 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 నీవు మిత్రుడిగా ఉండే అర్హత కోల్పోయావు. పార్వత, ఆ సంగతి నాకు తెలుసు. ఇంకేమంటావు? నీవు ఆ రాకుమారి దమయంతిని పూర్తిగా నీ ప్రేమపాశంతో బంధించి వేశావు. నీవు మిత్రద్రోహివైపోయావు నారదా. పర్వత, ఏమిటా ప్రేమ, ఏమిటా పాశం? పరిస్థితిని నీవేమాత్రం తెలుసుకోకుండా ఏమేమో నీ పాటికి నీవు గొంతెత్తి అరుస్తున్నావు. నేనేమీ దమయంతిని ప్రోత్సహించలేదు సుమా. నాకేమీ ఆమె వెంట పడాలని లేదు. ఆమె స్వయంగా ప్రేమాతిరేకంతో తనకు తానుగా మైమరిచి పరవశిస్తోంది. ఆమెది ప్రేమాతిరేకమా లేకపోతే నాది ప్రేమాతిరేకమా? ఆమె నా దగ్గరికి రావడం నాకు ఇష్టం లేదు. నేనే ఒక విచిత్ర పరిస్థితిలో చిక్కుకుని కొట్టుకుంటున్నాను. జాగ్రత్త నారదా, జాగ్రత్త. నీవు నా వద్ద నీ మనసులో ఉన్నదంతా ఉన్నదున్నట్టు చెబుతానని మాట ఇచ్చావు. దమయంతిపై నీకు ప్రేమ లేదన్న మాట అబద్ధం కాదంటావా? నిజాన్ని ఒప్పుకో. ఆ దమయంతి సౌందర్యము, ఆమె ప్రేమ, ఆమె సామీప్యము నిన్ను ఆకర్షిస్తున్నాయి. నీవిప్పుడు కోరుతున్నదల్లా ఆమె శాశ్వతంగా నీది కావాలనే. చాలా బాగుంది, అద్భుతం. నేను మిత్రుడుగా అర్హతను కోల్పోయానా? అయితే నీకు మిత్రుడు అనదగిన అర్హత ఉందా? నేనా? నేను ఏం తప్పు చేశాను? మరి నేను మాత్రం తప్పేం చేశాను? చెప్పు, నేనేం తప్పు చేశానంటావు? నీవు నాపై చేస్తున్న ఆరోపణకు నీ వద్ద సాక్ష్యం ఏమైనా ఉందా? భగవంతుడు మనకు కేవలం కళ్ళే కాదు, ఆ కళ్ళతో పాటుగా మనకు కాస్త బుద్ధిని, దానితో వివేకం అనే దాన్ని కూడా ఇచ్చాడు పర్వత. నీ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించకు నారదా. ఇవి నీవి కావు, నీ హృదయంలో దాగి ఉన్న ఈర్ష్యా పలుకులే సుమా. అయినా నీకు నమ్మకం కలగటానికై ఆ భగవంతుడు శ్రీ మహావిష్ణువు పైన, జగత్ పరిపాలకుడు పరమేశ్వరుని పైన ప్రమాణం చేసి చెప్తున్నాను. ఆ దమయంతి శాశ్వతంగా నాదైపోవాలని నేనెప్పుడూ కోరుకోనే లేదు. అబద్ధం, అంతా అబద్ధమే. పదే పదే అసత్యాన్ని పలికి నిజం చెబుతానని మాట ఇచ్చి కూడా ఆడి తప్పావు. నీవు నా మనసుకు క్షోభ కలిగించావు. అందుచేత నిన్ను నేను శపిస్తున్నాను. నీ చిత్త చాంచల్యం కారణంగా నీవు ఒక వానరుడివేనని నిరూపించావు. ఇకపై నీ ముఖం వానరుడిదే అవ్వాలి. నీవు మర్కట ముఖుడివైపోతావు. వానరుడినయ్యానా? పర్వత, ఈర్ష్యతో నిర్దోషినైన నాకు శాపాన్నిచ్చే అనుచిత కార్యం నీవు చేశావు. ఇందుకై నిన్ను నేను కూడా శపిస్తున్నాను. ఆకాశ గమనం చేయగలిగిన నీ శక్తి పూర్తిగా నశించాలి. నీవు ఆకాశ మార్గాన స్వర్గాన్ని ఎన్నడూ చేరుకోలేవు. నీవు భూలోకంలోనే తిరుగాడుతూ ఉంటావు. నే వానరునయ్యాను. ఓ ప్రభు, నన్ను రక్షించండి. నారాయణ నారాయణ. ప్రభు, ఏమైంది? నారాయణ నారాయణ. నారదుడు ఒక ఆపదలో చిక్కుకున్నాడు దేవి. దుఃఖావస్థలో నన్ను పిలుస్తున్నాడు. కానీ నేను అతడి ఎదుటకు వెళ్ళి అతడికి సిగ్గు కలిగించదలుచుకోలేదు. స్వామి, నారదుడు తమకు పరమభక్తుడు. మీరతడి కష్టాన్ని తీర్చండి. నేను అసహాయుని దేవి. మొదట అతడు పరమేశ్వరుని ద్వారా వరం పొంది ఉన్నాడు. ఇప్పుడేమో తన మిత్రుడైన పర్వతుని వల్ల
శాపగ్రస్తుడయ్యాడు. తన మిత్రుడి వల్లనే శాపగ్రస్తుడయ్యాడా? అయితే నారదుడు తన తపోబలంతో ఈ శాప ప్రభావం నుంచి తప్పించుకోలేడా? స్వామి, మీరు మీ కృపాదృష్టితో అతడిని ఈ ఆపద నుంచి కాపాడలేరా? విధి విధానంలో త్రిమూర్తులం జోక్యమెన్నడూ చేసుకోము. ఆ పర్వతుడిచ్చిన శాపం అతడే ఉపసంహరిస్తాడు. కాని ప్రభు, ఏమిటో ఆ శాపం? పర్వతుడు ఈర్ష్య వల్ల నారదుణ్ణి వానరముఖుడవు కమ్మని శపించాడు. సంజయ మహారాజుకు అతిథిగా ఉంటూ వానరముఖంతో నారదుడు ముఖం చాటు చేసుకుని నన్ను పిలుస్తున్నాడు. దేవి, నీవన్నది నిజమే దేవి. నేను వెంటనే అక్కడకు వెళ్ళి అతన్ని ఓదార్చవలసిందే. ఓ ప్రభు, నా ఆరాధ్యదేవా, నన్ను ఈ సంకటం నుంచి తప్పించండి. నన్ను కాపాడండి ప్రభు, నన్ను కాపాడండి. ఈ విషమ పరిస్థితి నుంచి రక్షించండి ప్రభు, నన్ను రక్షించండి ప్రభు. నారద, ప్రభు, ప్రభు, నన్ను రక్షించండి ప్రభు, నన్ను రక్షించండి ప్రభు, నన్ను రక్షించండి ప్రభు. ప్రభు, ప్రభు, నాకెంతటి దుర్దశ కలిగించారు ప్రభు. ప్రభు, నా దురదృష్టం నన్ను ఇంత క్రూరంగా హింసిస్తోందే ప్రభు. తమరు చూస్తున్నారుగా ప్రభు. నన్ను మునుపటిలా మార్చేయండి ప్రభు, మునుపటిలా మార్చేయండి ప్రభు. ఈ లజ్జాకరమైన పరిస్థితిని తొలగించండి ప్రభు, తొలగించండి ప్రభు. లే నారద, నారద, నిన్ను చూస్తే బాధగా ఉంది, కానీ నేనా సహాయుణ్ణి. తనకు తానే పశ్చాత్తాపంతో దహించుకుపోయి పర్వతుడే తిరిగి వచ్చేంత వరకు నీవీ రూపంలోనే ఉండాలి. నారద, వానర ముఖం ధరించడం వల్ల నీకు కష్టమేమీ కలగదు. దానివల్ల అపూర్వమైన అనుభవాలు కలుగుతాయి. ఇది అభిశాపం కాదు, వరం అనుకో. ఈ కొత్త జీవితానుభవాన్ని స్వయంగా పొందు. ప్రభు, నాకు మాట చెప్పండి. నాకు మళ్ళీ నా పూర్వ రూపం ఎప్పుడు ప్రాప్తిస్తుంది? పర్వతుడు తిరిగి వచ్చే సమయం చూస్తూ ఉండగానే గడిచిపోతుంది. అప్పటిదాకా దమయంతిని ఆశ్రయించి ఉండు, శుభం కలుగుతుంది. మునీంద్ర, లేవండి, నేను మీకోసం మంచి భోజనం తెచ్చాను. లేవండి మునీంద్ర, లేవండి, భోజనానికి వేళ అయింది. మునీంద్ర, మీకేమైంది? ఎందుకు ఇలా అయిపోయారు మునీంద్ర? రాకుమారి, ఇక తమకు నేను నా ముఖాన్ని చూపించలేను. నేను ఎంతో కురూపినైపోయాను. దయచేసి మీరు నాకిక సెలవిప్పించండి. ఎవరి వల్ల మీకు ఈ దుర్దశ కలిగింది మునీంద్ర? ఎవరు కారణం రాకుమారి? నేను చేసిన కర్మఫలాన్ని నేనే అనుభవిస్తున్నాను. మనకొచ్చిన కష్టాలకు, మన బాధలకు మనం ఎప్పుడూ ఇతరులను తప్పు పడతాం. కానీ అది ఉచితం కాదు. ఇతరులను తప్పు పడితే లాభం కాదు, నష్టమే జరుగుతుంది. తప్పు పట్టిన దానికి పాపం మరింత పెరుగుతుంది. మన కర్మఫలం అనుభవించటానికి మరింత సమయం పడుతుంది.
ఏమైంది? నారదముని నారదమునే? మునీంద్ర, తమకున్న సిద్ధులు అద్భుత శక్తులు అన్నీ కూడా పనికి రాకుండా పోయాయా? మీరు కురూపి అవ్వకుండా తప్పించుకోలేకపోయారా? మహారాజా, నేను చెబితే నా మాట మీరు నమ్మలేదు. ఇప్పుడు కళ్ళారా చూడండి. నారదుడు మన కుమార్తెను పాపిష్టి కళ్ళతో చూసిన ఫలితం ఇలా అనుభవిస్తున్నాడు. లేదమ్మా, లేదు. అదేవి నిజం కాదు. ఈయన ఎన్నడూ అలా ప్రవర్తించనే లేదు. పైగా ఎప్పుడూ నా నుంచి దూరంగా ఉండటానికి ప్రయత్నించారు. దమయంతి, నారదుడు మన ఆతిథ్యాన్ని దురుపయోగం కావించి నిన్ను భ్రమింపజేశాడు. ఇతడి వానర ముఖాన్ని చూశాక కూడా నీకు నిజం తెలియటం లేదా? నీకిప్పటికీ కనువిప్పు కలగటం లేదా? నారదముని, మీకు ఇంకా సిగ్గనేది ఏమాత్రమైనా మిగిలి ఉంటే తమ ఈ సుందర వదనార విందంతో పాటు వెంటనే ఇక్కడి నుంచి దయచేయండి. అమ్మా, నేను నా మనసారా ఈయనని నా భర్తగా వరించానమ్మా. నీకేమైనా మతిపోయిందా? నీ బుద్ధి గడ్డి తింటుందా? ఈ కురూపి సన్యాసి మోసగాడుతోనా? వాడితోనా నీ వివాహం? ఈ నిర్భాగ్యుడితోనా? మరి పితాశ్రీ, నీవింక ఏమీ చెప్పనవసరం లేదు. నేనిక నీ వివాహాన్ని విరాటరాజు అంశుమానుడితో నిశ్చయం చేశాను. నా జీవితంలో వీరు తప్ప ఇంకెవ్వరూ కూడా నా భర్త కావడానికి వీల్లేదు, 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 వీల్లేదు. ఇక వీరే నా సర్వస్వము. వద్దు రాజకుమారి, వద్దు. మీరలా ఆవేశపడకండి. నా వంటి అభాగ్యుడి కోసం మీ జీవితాన్ని ఇలా సర్వనాశనం చేసుకోకండి. రాకుమారి, నాలో ఏ గొప్పతనం చూసి మీరు ఇలా మీ తల్లిదండ్రులని విరోధిస్తూ ఈ రాజభోగాల జీవితం త్యాగం చేయదలుచుకుంటున్నారు? మీరిలా చేయడం ఉచితం కాదు. మీరు మీ తల్లిదండ్రులు చెప్పిన మాట తప్పక విని సుఖంగా జీవించండి.